హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో పిల్లలు ఏదైనా స్వీట్ కావాలని అడిగినప్పుడు అప్పటికప్పుడు చేసిచ్చే మూన్ బిస్కెట్ల స్వీట్ రెసిపీని చూద్దాం. ఇలా మూన్ బిస్కెట్లలా చేసి స్వీట్ చేసినట్లయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఇంటికి ఎవరైనా గెస్టులు వచ్చినా కూడా స్వీట్ చేయాలనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. దీని ప్రాసెస్ కూడా చాలా ఈజీ. ముందుగా ఇలా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 3 గ్లాసుల వరకు పాలను పోసుకోవాలి. ఈ పాలను బాగా వేడి చేసుకోవాలి. పాలు ఇలా మరుగుతున్నప్పుడు 1 గ్లాస్ వరకు ఉప్మా రవ్వను వేసుకోవాలి. ఈ పాలలో రవ్వను బాగా ఉడికించుకోవాలి. చూడండి, రవ్వ మొత్తం ఇలా పాలలో బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ కడాయిని పక్కన పెట్టుకుందాం. తర్వాత స్టవ్ పై ఇలా వేరొక గిన్నె పెట్టుకొని 1 గ్లాసు చక్కెరను వేసుకోవాలి. 1 గ్లాసు వాటర్ పోసి ఈ చక్కెరని కరిగించుకోవాలి. దీనికోసం ఏం పాకం పట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ చక్కెర అనేది కరిగితే సరిపోతుంది. చూడండి, చక్కెర అనేది ఇలా బాగా కరిగిన తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ వరకు ఇలాచి పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఈ చక్కెర పాకాన్ని పక్కన పెట్టుకుందాం. ఈలోపు రవ్వ కూడా కాస్త చల్లారింది. ఇప్పుడు దీనిలోకి ఒక 2-3 స్పూన్ల వరకు గోధుమ పిండిని వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి అంతా రవ్వలో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా సాఫ్ట్గా కలిసేలా ఇలా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. చూడండి, రవ్వ ఇలా బాగా ముద్దలా వచ్చేసింది. ఇలా చేతికి ఆయిల్ రాసుకొని ఈ పిండిని కాస్త ఇలా సాఫ్ట్గా అనుకోవాలి ఒకసారి. ఆ తర్వాత ప్లేట్కి కూడా కాస్త ఆయిల్ రాసుకొని ఇప్పుడు ఈ రవ్వ మిశ్రమాన్ని ఇలా రొట్టెలాగా చేసుకోవాలి. మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఇలా అంతా స్ప్రెడ్ చేస్తూ సమానంగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనకు కావాల్సిన సైజులో ఇలా ఒక చిన్న గిన్నెని తీసుకొని ఇలా మూన్ బిస్కెట్ వచ్చే షేప్లో ఈ విధంగా అనుకుంటే వచ్చేస్తుంది. చూడండి, అన్నీ కూడా ఇలా ఈజీగా వచ్చేస్తాయి. ఇలా చేసుకోగా మిగిలిన మిశ్రమాన్ని కూడా ఇలా ముద్దలాగా అనుకొని సేమ్ ఇలానే రొట్టెలా చేసుకొని ఇలా బిస్కెట్లలా తీసుకోవాలి. చూడండి, అన్నీ కూడా ఇలా చాలా బాగా వచ్చాయి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి తగ్గట్టు ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ కాస్త వేడైన తర్వాత మనం చేసి పెట్టుకున్న ఈ మూన్ బిస్కెట్లను ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు వీటిని 2 వైపులా మంచి కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి.
చూడండి ఇలా మంచి కలర్ వచ్చేలా ఫ్రై చేసుకొని తీసి వీటిని వెంటనే మనం ముందుగా కరిగించి పెట్టుకున్న చక్కెర పాకంలోకి వేసుకోవాలి. ఇప్పుడు వీటిని రెండు వైపులా ఇలా చక్కెరలో మొత్తం డిప్ చేసుకోవాలి. ఆ తర్వాత మిగతావి కూడా ఇదే విధంగా కాల్చుకోవాలి. ఇవి కాలేలోపు మనం చక్కెర పాకంలో వేసిన బిస్కెట్లను అలానే ఉంచాలి. ఈ రెండో వై కాలిన తర్వాత మనం ముందుగా చక్కెర పాకంలో వేసుకున్న బిస్కెట్లను తీసేసి వేరే ప్లేట్లో వేసుకోవాలి. ఆ తర్వాత మరలా కాల్చుకున్న బిస్కెట్లను ఈ చక్కెర పాకంలోకి వేసుకోవాలి. ఇదే విధంగా మనం చేసి పెట్టుకున్న బిస్కెట్లను అన్నిటినీ ఫ్రై చేసుకోవాలి. చూడండి అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. చూడండి మంచిగా చక్కెర పాకం అనేది లోపల వరకు పట్టి ఈ బిస్కెట్లు స్వీట్గా చాలా బాగున్నాయి. తప్పకుండా ఓసారి ట్రై చేయండి. చాలా ఈజీగా అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఇలా జ్యూసీగా ఉన్నాయి కదా. ఇంటికి ఎవరైనా గెస్టులు వచ్చినా అప్పటికప్పుడు ఇలా చాలా ఈజీగా చేసి పెట్టవచ్చు. స్వీట్ షాప్లో తేవాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఇలా ఈజీగా చేసి ఇవ్వచ్చు. అంతే అండి, ఎంతో ఈజీగా అప్పటికప్పుడు చేసుకునే ఈ మూన్ బిస్కెట్ల స్వీట్ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.